అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. పుత్రప్రాప్తికి ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం, స్కందుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం, పంచారామాలలో అత్యంత కరుణమైన ధామం. అదే శ్రీ కుమారారామం, శ్రీ కుమారేశ్వర స్వామి ఆలయం. ఈ వీడియోలో మనం కుమారారామం యొక్క పౌరాణిక చరిత్ర, స్కంద పురాణ నేపథ్యం, శివలింగ అవతరణ, శక్తిపీఠ విశేషాలు, ఆలయ నిర్మాణ చరిత్ర, ఆధ్యాత్మిక ఫలితాలు మిస్ కాకుండా పూర్తిగా తెలుసుకుందాం. కుమారారామం ఆలయం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఉంది. ఈ క్షేత్రం పురాతనమైన ఆలయం. పురాతన కాలం నుంచే శైవశక్తి ఆరాధ్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ శివుడు శ్రీ కుమారేశ్వర స్వామిగా పూజింపబడతాడు. త్రిపురాసుర సంహారం అనంతరం శివుడు ధరించిన ఆత్మలింగం 5 భాగాలుగా విభజించబడింది. ఆ భాగాలు పడిన చోట్లే 5 పవిత్ర స్థలాలు. ఆ 5 స్థలాలనే పంచారామాలు అని అంటారు. వాటిలో ఫస్ట్ది అమరారామం, సోమారామం, క్షీరారామం, దాక్షారామం, కుమారారామం. ఇప్పుడు మనం చెప్పుకోపోయేది కుమారారామం. తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది దేవలోకాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ వరం ప్రకారం శివపార్వతుల కుమారుడే తనను సంహరించగలడు అని దేవతలు శివుణ్ణి ప్రార్థించగా పార్వతి పరమేశ్వరుల వివాహం జరిగింది. కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం. శివపార్వతుల కుమారుడుగా స్కందుడు జన్మించాడు. ఆయన శక్తికి తారకాసుని సంహరించాడు. విజయం అనంతరం స్కందుడు తండ్రి శివుని భక్తిలో పూజించాడు. తారకాసుడు సంహారం తరువాత స్కందుడు తన విజయ గర్వాన్ని విడిచిపెట్టి శివుని మహిమ గ్రహించాడు. తండ్రి ఆజ్ఞతో ఈ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే శ్రీ కుమారేశ్వర లింగం. ఇది స్కందుడి చేత ప్రతిష్ఠించమైనది. ఏకైక పంచారామ లింగంలో కుమారరామ క్షేత్రం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి. ఇక్కడ వెలసిన అమ్మవారు కుమారేశ్వర దేవి. సతీదేవి శరీర భాగాలలో ఒక భాగం ఈ క్షేత్రంలో పడిందని శక్తి తాంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇది శివశక్తి నుంచి ఏర్పడిన ఆలయం, మహాపుణ్యక్షేత్రం. అసలు ఆలయ ప్రాకారాలు ఎంత అందంగా, ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా కుదిరితే వెళ్ళిరండి. ఇక్కడికి వెళితే సంతానం, మూడు తత్వాల సంఘం. కుమారారామం ఆలయం ద్రవిడ శైలి నిర్మాణం. తూర్పు ముఖ ద్వారం, విశాల ప్రాకారం. చాళుక్యుల చోళులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. స్తంభాలు, గోపురాలు పురాణ కట్టాలతో అలంకరించబడ్డాయి. ఈ క్షేత్రం దర్శనం చేస్తే సంతాన లోపం తొలగుతుంది, విద్య, ధైర్యం లభిస్తాయి, కుటుంబం ఐక్యత పెరుగుతుంది. ప్రత్యేకంగా పుత్రప్రాప్తి కోసం భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. భక్తులు ఇక్కడ స్కంద షష్ఠి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకం, ప్రదక్షిణలు చేస్తారు. 41 రోజులు దీక్షతో దర్శనం చేస్తే ఫలితం విశేషమని నమ్మకం. ముఖ్య ఉత్సవాలు ఏమిటంటే స్కంద షష్ఠి, మహాశివరాత్రి, కార్తీక మాసం రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కుమారారామం క్షేత్రం నుంచి తెలుసుకోవాల్సిన ఏమిటంటే విజయం తర్వాత వినయం ఉండాలి. శివుని శరణు పొందితే సర్వసిద్ధులు లభిస్తాయి. ఓం నమ శివాయ. ఇంతటితో ఈ మహాపుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం. అలాగే పంచారామాలలో అన్ని 5 రామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఖచ్చితంగా అవన్నీ విని అన్నీ తెలుసుకోండి. అలానే మనం 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, అలాగే మనం రామాయణం, భగవద్గీత, భాగవతం, మహాభారతం అన్నీ చెప్పుకున్నాం. సో అవి కూడా తెలుసుకొని మీలో ఉన్న ఆధ్యాత్మికతను పెంచుకోండి. అలాగనే ప్రతిరోజు మీరు కనీసం 15 minutes
హరే రామ రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆ మంత్రమైన ఓం నమ శివాయ అనే సింపుల్ మంత్రమైన ఈజీగా రోజు 15 మినిట్స్ చదివితే మీలో ఉన్న కామక్రోధాలు తగ్గిపోతాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.